మారిన వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎస్ వేణుజీ. హలో అండి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్తే అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇది ఖమ్మం వరంగల్ మధ్యలో జరిగిన ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విషాదభరితమైన సంఘటన. బట్ ఆ సంఘటన ఆ ఊర్లోనే జరిగి ఆ ఊర్లోనే అజ్ఞాతంగా సమాధి అయింది. దాన్ని బేస్ చేసుకుని నాకు ఈ కథ సాయిలు కాంపాట్ చెప్పినప్పుడు ఆ సంఘటన నన్ను ఎంత కదిలించిందో, అతను దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో మాస్ అప్పీల్తో దాన్ని స్క్రిప్ట్గా చేసిన విధానము, ఆ సంఘటనని ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మేనిఫెస్ట్ చేసిన విధానము నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కథ విన్నప్పుడు నిజంగా నేను 1-2 రోజులు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నేను ఈ కథను నమ్మిన, అంటే నేను ఈటీవీ విన్ వాళ్ళకి పిచ్ చేయడం జరిగింది. వాళ్ళ మన నితిన్ సాయి గారు వాళ్ళ సహకారం వల్ల యాక్సిడెంటల్గా నేను ప్రొడ్యూసర్ అయ్యాను. సో థ్యాంక్ యూ అండి. దీన్ని ప్రాపర్గా ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేశారు. సాయిల్ కాంపాట్ చాలా అద్భుతంగా తీశారు. అంటే ఆ రైటింగ్లో ఒక నిజాయితీ, ఒక ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందో, ఆ మేకింగ్లో కూడా ఒక అథెంటిక్గా మేకింగ్లో కూడా అది కనిపిస్తుంది. చాలా ప్రేమతో చేసినట్టుగా, చాలా నిజాయితీతో చేసినట్టుగా డైరెక్షన్ కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా, మీకు తెలుసు ఆల్రెడీ, చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా మీరు చూస్తారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ అఖిల్ తేజస్వి అయితే నిజంగా తెలుగు సినిమాకి ఒక కొత్త హీరో హీరోయిన్లు వచ్చినట్టుగా మీకు అర్థమవుతుంది. ఈ నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇది ఒక 7G బృందావన్ కాలనీ, తర్వాత ఒక ప్రేమిస్తే, ఇట్లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నౌ రాంబాయి విల్ స్పీక్.